చదవండి. విశ్వాసమన్నది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెడని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడు అతని వాగ్దానమునకు సమాన వారసులమై ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి శారయి వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భఫలము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను, సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషాదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకొనుటకు దేవుడు వాని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చాలు. హల్లెలూయా అని చెప్పండి. వారు తమ స్వదేశమును వెదుకుచున్నారు. అనండి, అందరూ అనండి. విశ్వాసము అనేది విశ్వాసం అనేది మన యొక్క మాటల్లో
దొరికేది కాదు. మన జీవితంలో దొరికేది. విశ్వాసమును నిరూపించుకున్నప్పుడు మనకి పరదేశులు అని గత వారం నేను మీకు చెప్పాను. పరదేశులు అంటే అర్థం ఏంటి అంటే, ఈ దేశం వారు కాని వారు అని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరంతా ఒక్కటంటే ఒక్కటి కూడా స్థిరమైనటువంటి నివాసమును ఏర్పరచుకోలేదు. వారు పాదములు పట్టే అంతటి స్థలాన్ని కూడా కలిగి లేరు. మనకి ఏం బోధిస్తున్నారు అంటే, స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తమకున్నటువంటి సొంత దేశాన్ని వదిలి, తమది కానటువంటి ఒక దేశం కోసం బయలుదేరి వారు చనిపోయే సమయానికి ఏమీ పొందకుండానే, స్వతంత్రించుకోకుండానే వారు మరణించారు. అట్లా వారు ఎందుకని భూమి మీద ఉన్నంత కాలం ఏమీ లేనివారుగా ఉన్నారు అంటే, వారి గురించి ఏమి రాశారంటే, వారు ఏ దేశమును వదిలారో ఆ దేశము వెళ్ళాలనే గుర్తు వాళ్ళకి లేదు అని చెప్పారు. అసలు ఆ దేశం యొక్క జ్ఞాపకం కూడా వారికి లేదు. పూర్తిగా వారు మర్చిపోయారు. కంప్లీట్‌గా వారి బ్రెయిన్‌లో నుంచి అది చెరిగిపోయింది. మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. మరి అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఒక కల్దీయుల దేశం అనే ఊరొకటుంది. అక్కడి నుంచే ఆయనొచ్చారు. వాళ్ళ నాన్నగారు, తర్వాత వాళ్ళ సహోదరుని యొక్క కొడుకు లోతుతో
తన భార్యతో కలిసొచ్చారు. మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ దేవుడి బిడ్డలారా, మళ్ళెప్పుడు అక్కడికి తిరిగి వెళ్ళలేదు. పూర్ణముగా వారు ఏ దేశం నుంచొచ్చారో అది మర్చిపోయారు అని వాక్యం చెప్తుంది. తర్వాత మీరు ఐగుప్తు దేశానికి వెళ్తే అక్కడి నుండే ఇశ్రాయేలీలొచ్చారు కనానికి. కల్దీల దేశం నుంచి అబ్రహాము వచ్చారు. తర్వాత ఐగుప్తుకెళ్ళారు. కనానుకొచ్చారు. కనానులో సంతానోత్పత్తి జరిగింది. వాళ్ళు యోసేపు కాలంలో మళ్ళీ కనాను నుంచి కరువొచ్చినందుకు వారు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ నుండి మళ్ళీ కొంతకాలానికి తిరిగి మళ్ళీ కనానుకొచ్చారు. మళ్ళీ కొంతకాలానికి ఈ కనాను నుంచి మళ్ళీ కల్దీల దేశానికెళ్ళారు. చెర. మళ్ళీ ఒక 70 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ కనానుకే వచ్చారు. ఎక్కడికెళ్ళినా సరే, ఎక్కడ తిరిగినా సరే మళ్ళీ తిరిగి రావాల్సింది ఎక్కడికంటే కనాను. అది మీరు అర్థం చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇల్లు వదిలి దూర దేశానికి వెళ్ళాడు. కానీ అతగాడు మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు అంటే మళ్ళీ తండ్రి ఇంటికి వచ్చారు. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు గురించి. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. అబ్రహాము తండ్రి ఇంటిని వదిలేడు, మళ్ళీ వెళ్ళలేదు. యాకోబు తండ్రి ఇంటిని వదిలేడు, మళ్ళీ తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు. అంటే ఎక్కడెక్కడ నువ్వు తిరిగినా సరే నువ్వు రావాల్సిన చోటికి మళ్ళీ వస్తావు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకని అంటే పరదేశము స్థిర నివాసం కాదు, పునాదులు కలిగిన పట్టణం కాదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి? ఎక్కడికి? మీకు అర్థమైంది అనుకుంటా. మరి తండ్రి ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళడం? ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాలి తండ్రి ఇల్లు? తండ్రి ఇంటిని తప్పిపోయిన కుమారుడు వదిలేసి మర్చిపోయాడు. అంత గతం లేదు, గుర్తు లేదు. ఇక్కడ అబ్రహాము లాంటి వాళ్ళందరినీ హెబ్రీ పత్రికలో పెట్టి వాళ్ళు తమ స్వదేశాన్ని వదిలి మర్చిపోయారు అని రాశాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు అసలు తండ్రి ఇంటినే మర్చిపోయాడు.
బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. అంటే గతం గుర్తొచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి తిరిగొచ్చాడు. తిరిగొచ్చాడు. అంటే ఆయన జ్ఞాపక శక్తిని కోల్పోయాడని అర్థం. మొత్తం మర్చిపోయాడని అర్థం. అప్పుడు తప్పిపోయారన్నారు. తప్పిపోవడం అంటే ఏంటి? తండ్రి నుంచి వెళ్ళిపోయి మొత్తం మర్చిపోవడం. ఆ లెక్కలో మీరు తప్పిపోవడం అంటే అర్థం ఏంటంటే తండ్రిని మరిచిపోవడం, తండ్రి ప్రేమ మరిచిపోవడం, దేవుడి మీద ఉన్న ప్రేమ చచ్చిపోవడం. అలా ఎప్పుడు జరుగుద్దో అప్పుడు మీరు తప్పిపోయారని అర్థం. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడెప్పుడైతే మనకి ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చచ్చిపోయి బతికాను, చచ్చిపోయాడా? మరి చచ్చిపోయాను ఎందుకంటాడు? ఎందుకు అంటాడంటే చచ్చిపోయి అని? తండ్రి అనుకున్నాడు చచ్చిపోయాడేమోనని. ఏంటి? తండ్రి అనుకున్నాడు చచ్చిపోయాడేమో అని. యోసేపు గుంటలో వేశారు. తర్వాత తీసి ఐగుప్తుకి అమ్మారు. వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పారంటే నీ కొడుకు చచ్చిపోయాడు. అక్కడ ఏదో మేకనో దేన్నో చంపి అందులో వాళ్ళ అబ్బాయి వస్త్రాన్ని ముంచి ఇదిగో ఎప్పులో సింహం చంపేసింది మీ అబ్బాయినంటే యాకోబు చచ్చిపోయాడని అనుకొని ఏడ్చాడు. చాలా కాలం అయిపోయింది. ఆ తర్వాత పెద్దోడయ్యాడు యోసేపు. ఎంత పెద్దోడయ్యాడంటే యోసేపు వాళ్ళ అన్నయ్యలే గుర్తుపట్టలేనంత పెద్దోడు. చిన్నప్పుడు గుర్తుంటారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు కూడా గుర్తుపట్టలేకపోయారు, అంత పెద్దోడయ్యాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ చుట్టుపక్కల అంతా కరువు వస్తే అప్పుడు ఐగుప్తుకి వెళ్ళారు. అందరూ వెళ్ళేవాళ్ళు. వాళ్ళ అన్నయ్యలు కూడా ఆహారం కొనుక్కుందామని వెళ్ళారు. వాళ్ళ నాన్న పంపించాడు, యాకోబు పంపించాడు. వెళ్ళారు. చాలా సంభాషణలు జరిగాయి. చివరికి వాళ్ళ నాన్నగారు రావాలి అని అడిగాడు యోసేపు. మీ తమ్ముడిని అనలేదు యోసేపు, బయట పెట్టలా. మీ నాన్నగారిని పట్టుకొని రండి అంటే అప్పుడు యాకోబుని తీసుకెళ్ళారు చివరికి. అప్పుడు యాకోబు చూశాడు. చచ్చిపోయాడు అనుకున్నాడు యాకోబు, కానీ చచ్చిపోయాడు అనుకున్న యోసేపు పోనీ చావు తప్పి కన్నులొట్టపోయింది అని ఒకటి ఉంది. కనీసం అలాగైనా ఉండేది ఇంకో రకం. అలా కాదు. వాళ్ళొచ్చి అంటారు, అన్నలొచ్చి ఏమంటారంటే ఐగుప్తులో యోసేపు ఏలుచున్నాడు అంటారు. అప్పుడు చచ్చిపోయాడనుకున్నాను, కానీ చావలేదనేదే తట్టుకోలేని పట్టరాని ఆనందం అయితే నా కొడుకు ఏలిక అయ్యాడు.
అప్పుడు ఆయనకొచ్చిన ఆనందం ఎంతో యాకోబుకొచ్చిన ఆనందం. అస్సలు యాకోబు ఏమన్నాడంటే, ముందు యోసేపు గురించి మాట్లాడదాం. ఆయన దగ్గరికి అన్నలొస్తే ఆయన ఆళ్ళని గుర్తుపట్టాడు అన్నల్ని. ఆళ్ళు గుర్తుపట్టలేదు యోసేపుని. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మేశారు. పెద్దయ్యాడు. మీసాలు, గడ్డాలొచ్చుంటాయి. ఈయన గుర్తుపట్టి పక్కకెళ్ళి ఏడ్చేవాడు. కానీ నేనే యోసేపుని అనైతే చెప్పలేదు. ముందు ఒక చిన్న డ్రామా ఆడారు. మీరు వేగులవారులాగున్నారు. మా ఊరు గుట్టంతా తీసుకెళ్ళిపోవడానికొచ్చారు సీక్రెట్. ఎలా నమ్మాలి అన్నాడు. బాబు అదేం కాదయ్యా అన్నారు. అసలు ఏంటి మీ 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 నేపథ్యం ఏంటి? అని అడిగితే ఆళ్ళు చెప్పారు. బాబు మాది ఫలానా. మా నాన్న పేరు సో అండ్ సో. ఇంతమంది కొడుకులున్నారు. ఒకడు చిన్నప్పుడే లేడు, పోయాడు. ఇంకో చిన్న తమ్ముడున్నాడు మాకు. మా నాన్న అసలు వాడిని వదలడు. మేము నీ కంటికి కనబడుతున్న 10 మందిమి మేమున్నాం. అంటే అప్పుడు ఆయన అంటాడు, "ఆ చిన్న తమ్ముడు నిజంగా ఉన్నాడో లేదో మీరు చెప్పేది నిజమో కాదో తెలీదు పట్టుకురండి" అన్నాడు. బాబు అది అసలు అసంభవం. మా నాన్న వదలడాన్ని. ఆల్రెడీ వాళ్ళ అన్నయ్యని పోగొట్టుకున్నాడు యోసేపునని యోసేపుతో చెప్తున్నారు ఆళ్ళు. ఏం చేస్తారో నాకు తెలీదు. మీరెళ్ళండి. ఆడిని పట్టుకొని రండి అని మాత్రం యోసేపు అనేసాడు. అలాగే అని వాళ్ళు ఆ ఫుడ్ కొన్నారు. రోకలిచ్చి వచ్చారు ఇంటికి. అప్పుడు చెప్పారు తండ్రి, తమ్ముడిని తీసుకురమ్మన్నారు అని. నేను పంపను అన్నాడు. వాళ్ళ అన్నయ్య పోయాడురా. వీడు కూడా చచ్చిపోతే. నెరసిన వెంట్రుకలు గల నన్ను దుఃఖముతో పాతాళములోనికి దిగిపోనిస్తారా అన్నాడు. ఇంతకీ ఈ 10 మందిలో ఒకడిని అట్టి పెట్టుకున్నాడు యోసేపు అక్కడ. ఆ చిన్నోడిని పట్టుకొస్తే ఈడిని వదిలిపెడతా అన్నాడు. ఆడక్కడే ఉన్నాడు ఒకడు. షిమ్యోను అనే ఆయన ఉన్నాడు అక్కడ. ఈ చిన్న తమ్ముడిని తీసుకురమ్మన్నాడు. అప్పుడు షిమ్యోను వదులుతానన్నాడంటే అప్పుడు యాకోబు అంటారు, నా వల్ల కాదురా బాబు. వీళ్ళ అన్నయ్య యోసేపు చచ్చిపోయాడు. ఈయన కూడా నాకు లేకుండా చేస్తారా? అసలే నాకు జుట్టు తెల్లగా మారిపోయింది. నెరసిన వెంట్రుకలు గల నన్ను గోతిలోనికి దిగిపోనిస్తారా? దుఃఖంతో చచ్చేటప్పుడైనా ప్రశాంతంగా చావనివ్వండిరా అన్నాడు. ఇక అక్కడ తమ్ముడున్నాడు జైల్లో. ఇక్కడేమో వీడిని ఈ చిన్న తమ్ముడిని పంపట్లేదు అనుకుంటున్నాడు యోధ, మిగతా అన్నదమ్ములు. వీళ్ళు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది కొంతకాలానికి, కొన్ని నెలలకి. ఇప్పుడు మళ్ళీ యాకోబు అంటాడు, తీసుకురండి వెళ్ళి ఫుడ్ కొనుక్కురండి ఐగుప్తుకి వెళ్ళండి. ఎక్కడెళ్ళేది? బెన్యామీన్ని తీసుకొస్తే గాని రావద్దన్నాడు అన్నారు. యాకోబు అదెలా కుదురుద్ది? నా వల్ల కాదురా బాబు, నీకు దండం పెడతా అన్నాడు. వీడిని కూడా నాకు కాకుండా చేసేలా ఉన్నారండి. అప్పుడు యోధ అంటాడు, నీ కొడుకుని గనక నేను తేలేకపోతే నా పిల్లల్ని చంపుకో నాన్న అన్నాడు. ఇంక అంతకు మించి ఏమంటాడు? ఎందుకంటే అక్కడ తమ్ముడు ఇంకొక ఆయన ఉండిపోయాడు అక్కడ. పంపాడు మొత్తానికి. వెళ్ళారు. వెళ్ళేటప్పుడే భయపడుతూ పంపాడు. ఈ మాటలు అన్నాడు యాకోబు. చచ్చేటప్పుడు నన్ను మనశ్శాంతిగా సావనివ్వండిరా అంటే. మొత్తానికి పట్టుకెళ్లారు బెన్యామీన్ని. అక్కడికెళ్ళిన తర్వాత మంచి చెడ్డ చూసాడు యోసేపు. మళ్ళీ షిమ్యోన్ని వదిలేసాడు. 12 మందిని 11 మందే ఉన్నారు పంపించేసాడు. పంపేస్తే ఏం జరిగింది? కావాలని బెన్యామీను సంచిలో ఆయన గిన్నె ఒకటి పెట్టాడు యోసేపు కావాలని.
ఈళ్ళెళ్ళిపోతుంటే పిలిచి, "నా గిన్నె దొంగిలించారు మీరు. శకునం చూసి తెలుసుకున్నాను" అన్నాడు. ఎవరి దాంట్లో ఉందో విప్పి చూడమంటే బెన్యామీన్ దాంట్లో పెట్టుంది. ఇక నాకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. దాసుడై ఉండు చిరకాలం అని ఒక చిన్న డ్రామా ఆడాడు. అప్పుడు యోధ, బాబు మా నాన్నగారికి జుట్టు తెల్లబడిపోయింది. దుఃఖముతో ఆయన్ని చావనివ్వలేను నేను. నేనుంటాను బాబు జీవితాంతం. మీ తమ్ముడిని వదిలేయి మా వోడిని. నేను దాసుడై ఉంటానని యోధ అన్నాడు. తర్వాత నిదానంగా యోసేపు, నేను యోసేపుని అని బయలుపరుచుకున్నాడది. అప్పుడు చెప్తాడు, నాన్నను పట్టుకొని రండి అని. అప్పుడు యాకోబు ఈ మాట వింటాడు. యాకోబు భయంతో ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే. యోసేపు పోయాడు. షిమ్యోన్ని అక్కడ బంధించారు. ఈయన పట్టుకెళ్ళారు. ఈడొస్తాడో రాడో అనుకుంటుంటే షిమ్యోను వచ్చాడు, బెన్యామీను వచ్చాడు. ఎప్పుడో చచ్చిపోయాడు అనుకున్న యోసేపు కూడా దొరికాడు. దాన్నంటారు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు అని. నశించేదాన్ని కాదు, ఆల్రెడీ నశించిన దాన్ని. చావు బ్రతుకుల్లో ఉన్నదాన్ని కాదు, ఆల్రెడీ చచ్చిపోయిన దాన్ని బ్రతికించడానికి దేవుడొచ్చాడు అని. హల్లెలూయా చెప్పండి. ఆవిడ ఎంత ఆనందం వచ్చి ఉంటుంది. బెన్యామీన్ వచ్చేసాడు, షిమ్యోన్ వచ్చేసాడు, యోసేపు బ్రతికే ఉన్నాడు, అది కూడా రాజు అయి ఉన్నాడు. ఆయన ఆనందం తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చేయాలి. అంత ఆనందం తప్పిపోయిన కొడుకొస్తే తండ్రికి దక్కింది కాబట్టి చచ్చిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికాను. అంటే చచ్చిపోయాడని యాకోబు ఎలా అనుకున్నాడు యోసేపుని, ఈ తండ్రి కూడా ఇక ఈ కొడుకు చచ్చిపోయాడు అనుకున్నాడు కానీ బ్రతికాడు. చచ్చి బతికాడమ్మో నా కొడుకు అన్నాడు. హల్లెలూయా. ఆ కొడుకు ఎవరో, ఆ కొడుకు తప్పిపోయేవారు. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణెము, ఇవన్నీ ఏంటంటే దేవుడికి దూరమైపోయి దూర దేశానికి వెళ్ళి తండ్రికి కొడుక్కి సంబంధం లేకుండా తండ్రి ఇక్కడ బాధపడతాడు కొడుకు గురించి. కొడుకుకి తండ్రికి మధ్య మాటలుండవు. అసలు కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తండ్రికి తెలీదు. కొడుకే రావాలి, కొడుకే రావాలి తిరిగి. ఆ కొడుకు రావాలంటే అసలు ఆ కొడుక్కి గతం గుర్తులేదు, తండ్రి గుర్తులేడు. ఆడికి గతం గుర్తొస్తే ఆడే దారిలో వెళ్ళాడో ఆడు రావాలి, ఆడే దారిలో వెళ్ళాడో వీళ్ళకి తెలియదు. సో వాడంతట వాడు బ్రతకాలి. అది చచ్చి బతికినండి అర్థం ఏంటంటే దాని అర్థం అది. సో దేవుడు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని, పోయిన దానిని, రోగిని బతికించడం కాదు, చచ్చిపోయినోడిని కూడా బతికించడం. అది విశ్వాసం అంటే. హల్లెలూయా చెప్పాలి. మీకు అర్థం అవుతుందనుకున్నా. సో మనకి తప్పిపోయి దొరికెను, చచ్చిపోయి బతికెను. కొన ఊపిరి ఉంటే ఆశ ఉంది. అదే కొన ఊపిరే ఆశ. అది కూడా పోతే లేదిక. ఆశలే లేవు. వదిలేసుకున్నవి. వదిలేసుకున్నవి అనండి. వదిలేసుకున్నవి. మీరనుకోవచ్చు. నిజమైనోళ్ళు మీరైతే గనక దేవుడు నన్ను వదిలేశాడు. ఏంటి? ఎంత ఎంత పాడై, చెడిపోయి, నాశనమైన నన్ను దేవుడింకా వదిలేశాడు అని ఆశలు వదిలేసుకున్న వారు ఉంటారు కదా, ఉంటారా? ఆ వారిని పునరుద్ధరించి మళ్ళీ బ్రతికిస్తాడు. హల్లెలూయా చెప్పాలి మీరు. మీకు అర్థమైందో లేదో? హల్లెలూయా.
ఎరా మీకు అర్థమైందా? అలాంటి వాళ్ళ డైలాగ్ ఏంటో చెప్పనా నేను? చెప్పనా? ఆళ్ళ డైలాగ్ ఎవరిది? ఆశలొదిలేసుకున్న వారి డైలాగ్. ఎలా ఉంటాయి చెప్పనా వాళ్ళ మాటలు? తండ్రి, పరలోకమునందున్న దేవుడికి విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను. నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు ఇక యోగ్యుడను. అంటే నీ కుమారుణ్ణే కాను, పనివాడను. పనోళ్ళలో నన్ను కూడా పెట్టుకో అని అన్నాడు. ఎవరు? తప్పిపోయిన కొడుకు. ఇదే. ఇది ఎవరెవరిలోకి వస్తుందో ఈ భావన. ఇక నేను నీ భక్తుడిని అనిపించుకోవడానికి అర్హుణ్ణి కాదు. ఇంక నేను నీ బిడ్డను కాదయ్యా. ఇంత చెడిపోయినాక, ఇంత పాడైపోయినాక ఇంక నేను నీ బిడ్డనేంటి? ఇక దేవుడు నన్ను వదిలేసి ఉంటాడులే. ఇక నరకమే నా గతి. ఇక అయిపోయింది నా జీవితం అనుకోనే వాళ్ళకే సువార్త ఏంటంటే పడిపోయి, చెడిపోయి, చచ్చిపోయిన వారిని, అంటే ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళని కాదు, ఇంక లేడు అనుకున్న వాడిని కూడా, ఇక నాకు దేవుడు వదిలేశాడు అనుకున్న వాడు ఫిక్స్ అయిపోతాడు చూడండి. ఆడితో అంటాడు, కుమారుడా, తిరిగి నీ తండ్రి ఇంటికి రా. ఇది నీ స్వదేశం, అది నీ పరదేశం. తండ్రి ఇంటికి రా. ఆయన చేతులు ఎప్పుడు కూడా ఇలా ఉండవు. ఎలాగా? రండి, రండి, నా ఒడిలో చేరండి. రండి, రండి, నా ఒడిలో చేరండి. చిన్నారి బాలల్లారా, సెలయేటి సెలగల్లారా. ఇక్కడ లేడు, ఆడు తప్పిపోయాడు. ఆడి మైండ్ ఇక్కడ లేదు. హల్వో లువియా చూడండి. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఉన్నారా? మీరే చచ్చిపోయినోళ్ళు, మీరే తప్పిపోయినోళ్ళు. కొట్టి లేపితే ఏంటి, ఎక్కడున్నాను? ఎక్కడున్నావు నీవు? పందులు తినుచున్న పొట్టు దగ్గరుంటివి. అప్పుడు ఇదేంటి అంటే ఒక కళ. కల్లో ఏంటంటే, కల్లో కల్లో ఝాన్సీకి కళ వచ్చింది. ఝాన్సీకి కళ వచ్చింది. అదేంటంటే, కొండలన్నీ విరిగిపోయినట్లుగాను, అందులో అగ్ని పర్వతాల్లో నుంచి అగ్ని లావా బయటకు వచ్చినట్లుగా, దఢేలు మన మీద పడిపోయినట్లుగా. ఇంక చచ్చిపోయాను అనుకుంది. ఏమనుకుంది? అప్పుడు తుల్లిపడి లేచి కూర్చుంది. అలా ఆయన ఎంత లేపినా లేగలేదు. 10 అయిపోయింది, 9 అయిపోయింది అని ఆ నీళ్ళు నములుతున్నా ఇక్కడ లేదు కదా మనిషి, ఎక్కడికో వెళ్ళింది. లేచి కూర్చుంది. ఏంటి నేను బ్రతికే ఉన్నానా అనుకుంటా. నేను బ్రతికే ఉన్నానా? చచ్చిపోయాను అనుకున్నానే. దయ్యం వచ్చి తొక్కింది. బతికే ఉన్నానా? అది తప్పిపోయిన కుమారుడు అనుకుంది. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదో? అరే నేను బతికి ఉన్నా, నా చేతులు అలాగే ఉన్నాయి, నా చేతులు అలాగే ఉన్నాయి, నా చేతులు గాజులు అలాగే ఉన్నాయి. ఏమీ పోలేదు, వెంట్రుక కూడా కాలిపోలేదు. హల్లెలూయా చెప్పండి.
అగ్ని ఏడంతలే వాళ్ళని వేసేసారు. ఎవరిని? షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళని ఎక్కడ వేసారు? ఎక్కడ? అగ్నిగుండంలో వేస్తే, ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను తండ్రి అని వారు అందులోకి వెళ్ళారు. తీరా చూస్తే చచ్చిపోతున్నాను, అమ్మో ఏమవలేదు వాళ్ళకి. చచ్చిపోయాను అనుకున్నాను, నశించి తిని అనుకున్నాను. హల్లెలూయా. నశించి తిని అనుకున్నాను, కానీ వారు చావలేదు. చూసారా? దానియేలు సింహాల గుహలోకి వెళ్తూ వెళ్తూ ఇక ఇదే నాకు చివరి రోజు అనుకున్నాడు. కల కనినట్లుంది. ఎలా ఉంది చెప్పండి? అంటే కలగా మార్చేస్తాడు కొన్నిటిని. నీకు జరగాల్సిన వాటిని కలగా మారిస్తే ఎలా ఉంటుందో, వాస్తవానికి చావాలి, నరకానికి వెళ్ళాలి, కానీ అందులో నుంచి బయటికి లాగేశాడని అర్థం. అది చచ్చిన వాణ్ణి బతికించడం అంటే, నశించిన దాన్ని రక్షించడం అంటే. నశించుట అంటే చచ్చుట, నశించే దాన్ని కాదు, ఆల్రెడీ నశించిన దాన్ని, ఆల్రెడీ ఉనికిలో నుంచి పోయిన దాన్ని. యెషయా చూసాడు ఒక దర్శనం. నేను నశించి తిని అనుకుంటుని అంటాడు అక్కడ. సైన్యములకు అధిపతియు రాజు ప్రభు అయిన దేవుని నేను కన్నులారా చూశాను కాబట్టి ఇక నేనేమయ్యాను? నశించారు మీరు. చూడండి మీరు అక్కడ యెషయాలో 6లో ఒక కేక పెడతాడు ఆయన యెషయా. అమ్మో నేను దేవుణ్ణి చూశాను బాబో, చచ్చిపోయానయ్యో అనుకుంటాడు. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కనులారా చూచుకుంటిని. అప్పుడు ఆ శరాపులలో నేను కనులారా చూచిననుకుంటిని. సరిగ్గా చదవండి మళ్ళీ. యెహోవాను నేను కనులారా చూచితిననుకుంటిని. నశించి తిననే మాట కావాల. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను నశించి తిని, రాజును నశించి తిని అంటే చచ్చి తిని అని. చచ్చాన్రా బాబు అనుకున్నాడు. ఏంటి? అయ్యో చచ్చాన్రా, ఇంకా దేవుణ్ణి ఎలా చూసేసా? కళ్ళతో చూసా. అంటే ఆ రోజుల్లో దేవుణ్ణి చూస్తే చచ్చిపోతారని ఉంది. దేవుడే అన్నాడు ఒక చోట, ఏ నరుడు నన్ను చూచి, చెప్పట్లేదు మీరు, ఏ నరుడు నన్ను చూసి బతకడు అన్నాడు. నిర్గమాలో 33లో ఉంటుంది. మీకు అవి తెలియదు కాబట్టి నన్ను అలాగే చూస్తున్నారు మీరు. అక్కడ ఉంటుంది, అయ్యా నిన్ను చూడాలని ఉంది అన్నాడు. ఎవరు? మోషే గారు. అంటే దేవుడు అన్నాడు, ఒరే బలేవాడు నువ్వు, నన్ను చూసి ఎవడో బ్రతకడరా, అనవసరంగా చచ్చిపోవాలని ఉందండి నీకు, నా వెనక భాగాన్ని చూడలేరు బాబు అన్నాడు. సో దేవుణ్ణి చూస్తే చచ్చిపోతారనే భయం ఉంది. మరియు చూడలేవు, ఏ నరుడు చూసి బతకలేడు అన్నాడు, దేవుడే అన్నాడు. అందుకని చాలామంది మీకు బైబిల్లో ఏంటి గిద్యోను అంటాడు, అమ్మో సత్యాన్ర బాబు దేవుణ్ణి చూసేసాను నేను అని. అలాగే సంసోను అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళు కూడా ఇంకేముంది దేవుణ్ణి చూసేసామేంటి మనం, పోయినట్లే అని. యాకోబు కూడా అంటాడు, అమ్మో ఇది భయంకరమైన స్థలం, ఇది దేవుడి మందిరమే కానీ ఇంకోటి కాదు అని భయపడిపోయాడు ఆయన. నాకు తెలియలేదేంటి ఇది దేవుడి మందిరం అని, దేవుణ్ణి చూసేసానేంటి, ఇక నా పని అయిపోయింది అన్నట్లు ఎక్స్ప్రెషన్ అది వాళ్ళది. అంటే దేవుడు వెతుక్కుంటూ భక్తుల దగ్గరకు వస్తే భక్తులు భయపడ్డారు,
చచ్చిన కుక్క వలె ఆయన ముందు పడ్డారు కొన్నిసార్లు. ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో, యోహాను కానీ, దానియేలు గాని దేవుడు దర్శించడానికొస్తే దేవుడు ముందు చచ్చిన కుక్క వలె, చచ్చిన వాని వలె పడ్డారంట ఆళ్ళు. హెజ్కేలు వీళ్ళందరూ కూడా. అంటే దేవుడి దగ్గరకొస్తే నిలబడడం కష్టమే. ఆయన ముందు బలం ఉండదు. పడిపోతారు కింద. సహజం. ఇక చూస్తే చచ్చిపోతారనే నానుడుంది. అది బైబిల్‌లో నుంచి ఉద్భవించింది అనుకోండి. అందుకే వారు భయపడ్డారు. అమ్మో! నేను చచ్చానురా బాబు అంటే, "నువ్వు చావలేదు. నువ్వు చావవని అతనితో చెప్పాను." గిద్యోనితో. ఎవరితో? గిద్యోనుతో. గిద్యోనుతో అంటాడు, "నువ్వు దేవుడివేనా ప్రభు అయితే? చూసేసానా నిన్ను? చచ్చిపోయాను బాబోయ్! ఇక నా పని అయిపోయిందంటే, నువ్వు చావవు అని అతనితో దేవుడు చెప్పానని ఉంటది." సో, దేవుడి బిడ్డలారా వాళ్ళందరూ కూడా అయ్య బాబోయ్! చచ్చిపోయానని అపవిత్రమైన పెదవులతో దేవుడిని చూసాను కాబట్టి చచ్చానని యెషయా అనుకున్నాడు. కానీ చావలేదు. ఇంకేముంది అయిపోయింది అనుకున్నాడు. కానీ ఏమవలా. వాస్తవానికి నశించిపోవాలి. నశించనివ్వలా. అదే అనేది ఇక్కడ. చెప్పేదేంటంటే తండ్రి అనుకుంటాడు. ఇక వీడు పోయాడు అని. ఆ పోయిన వాడు తిరిగొస్తే తండ్రికి ఎంత ఆనందం. కొడుకు అనుకుంటాడు ఇక మా నాన్నని ఎప్పటికీ చూడలేను, ఎప్పటికీ చేరలేను. అంత చెడిపోయాను నేను. ఇక నన్ను రానివ్వడు. నీ మొహం నాకు చూపించొద్దని ఉమ్మేసి పంపించేస్తాడు అనుకున్నాడు తప్పిపోయిన కొడుకు. తండ్రి అలా చేయలేదుగా. అది ఆయనకు తెలీదు. ఆయన దృష్టిలో తండ్రి ఇక నన్ను చేదరించుకుంటాడని. ఎందుకంటే ఆయన మీద ఆయనకి అసహ్యం వేసింది. అది చచ్చిపోవడం అంటే. ఇంక లేదు అంతా అయిపోయిందని చేతులు ఎత్తేయడం. ఇక నా పని మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ఎన్నిసార్లు దేవుడికి దూరం అయిపోయారు, మళ్ళీ దగ్గర అయిపోయారు, మళ్ళీ దూరం అయిపోయారు, మళ్ళీ దగ్గర అయిపోయారు, మళ్ళీ దూరం అయిపోయారు, మళ్ళీ దగ్గర అయిపోయారు. ఏంటది? దూరం అయిపోయారు, దగ్గర అయిపోయారు, దూరం అయిపోయారు, దగ్గర అయిపోయారు. హల్లెలూయా! హల్లెలూయా! ఈడే ఉన్నాడు ఈడు. ఈడున్నాడా? మరి ఈడు ఒకప్పుడు ఈడిగే ఉంది అలవాటు. ఏంటది? అలవాటంటే అది గాదు. అది గాదు. ఆ! దమ్ము కొట్టడమా? డ్రమ్ము కొట్టడమా? నాకు దమ్ము అన్నట్లు వినపడింది. హల్లెలూయా! అంటే ఆడు అసలు ఏమీ లేకుండా అయితే రాడు కదా! ప్రార్థనకి అక్కడికైనా, ఎక్కడికైనా. డ్రమ్ము కొట్టడానికే వచ్చినా, కారు డ్రైవ్ చేయడానికి వచ్చినా, అదేదో సరదాగా ఉందని వచ్చినా, మొత్తానికి కాస్తంతైనా ఉంటదిగా దేవుడి మీద. ఉంది. కానీ అదంతా ఏమైంది? పోయింది. వదిలేసాడు దేవుడిని అనుకోవచ్చు. దేవుడు వదలలేదు కదండీ! హల్లెలూయా చెప్పండి అందరూ. అర్థమైందా మీ అందరికి? దేవుడు వదలలేదు కదా! అదే అనేది నేను. ఏరా అంతేనా కాదా? మేబీ ఆడనుకున్నాడో లేదో తెలీదు నాకు. ఇక నాకేముంది దేవుడు నన్ను ఇగ అనుకున్నాడో ఏమో తెలీదు. కానీ దేవుడు వదలలేడు. హల్లెలూయా చెప్పండి. వదలలేడు. ఇశ్రాయేలు నేను నిన్ను మరువజాలను అంటాడు. ఏమంటాడు? మరువజాలను. తెలుసా? ఇశ్రాయేలు యాకోబుతో అంటాడు 28లోకి వెళ్ళిపోండి అందరూ. 28లోకి వెళ్ళిపోతే మీకు వీడు వింటున్నారా? మీ చెవులు పెద్దవి చేసుకోండి ఒకసారి. 28లో అంటాడు, "నువ్వు వెళ్ళే ప్రతి చోట నీతో కూడా వచ్చి మరలా ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు నిన్ను విడవనని" చెప్పాడు. హల్లెలూయా! నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినా, తండ్రి ఇంటిని వదిలిపోయినా, స్వదేశాన్ని వదిలి ఏదో దేశానికి దూరదేశానికి వెళ్ళినా, అక్కడి నుంచి మరలా నిన్ను ఇక్కడికి తెచ్చేదాకా నీతోనే ఉంటా. నీ వెంటే ఉంటా. నా కన్ను నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నా యొక్క హృదయం నీతోనే వస్తుంది. తెలుసా అండి? తెలుసా? అదే. ఇశ్రాయేలీలు ఇదిగో అంట. ఇదిగో.
ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిశ్చయముగా నువ్వెక్కడికెళ్తే అక్కడికి నీతో పాటొచ్చి మళ్ళీ ఇక్కడికి తెస్తాను. అది జరిగేంత వరకు నేను నిన్ను విడువను. చూసారా? దేవుడు చేసిన ఆ వాగ్దానం నెరవేర్చడానికి మనం ఆయన్ని పట్టుకొని వేలాడతాం కాదు. ఆయనే మనల్ని పట్టుకొని వేలాడతాడంట. ఇక ఇంతకంటే మంచి దేవుడు ఉంటాడా? హల్లెలూయా! అప్పుడు యాకోబు ఏమన్నాడు చదువు. యాకోబు నిద్ర యాకోబు లేచి నిద్రలేచి అయ్య బాబోయ్ అనుకున్నాడు. హ్మ్. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, ఇక్కడున్నాడు. అది నాకు ఓరు బాబోయ్! తెలియకపోయిననుకొని నాకు తెలియలేదేంటి? ఆ! భయపడి ఈ స్థలము ఎంత భయపడ్డం భయంకరమో, ఎందుకు? ఎందుకు భయపడ్డాడు? చచ్చిపోతారు దేవుడిని చూస్తే. ఆయన భయం అదే. ఆ! ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, దేవుడి మందిరమే తప్ప వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇది అనుకొనెను. పరలోకం నుంచి తలుపు తీసుకొని ఎక్కడికో దిగుతారు దేవదూతలు అని ఆయన ఇంటెన్షన్. ఆయనకు ఒక నిచ్చెన కనపడిందండి. హల్లెలూయా! ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. చూసారా? దేవదూతలు ఎక్కుచూ, దిగుచూ ఉన్నారు. అది చూసాడు ఆయన యాకోబు. ఇక సో, దేవదూతలు ఇక్కడ దిగుతారు, ఎక్కుతారనమాట. ఆయనకి అక్కడి వరకే తెలుసు. అమ్మో! దేవుడి మందిరం బాబోయ్! దేవుడు ఇక్కడున్నాడు. దేవుడిని అపవిత్రమైన పెదవులతో నేను ఆరాధించేశాను. అపవిత్రమైన పెదవులు కలిగి దేవుడిని చూశాను కాబట్టి నేను చచ్చిపోయానని యెషయా అనుకున్నాడు. మా నాన్న మోసం చేసి వచ్చేస్తున్నాను నేను. మా వోడు నన్ను చంపడానికి తిరుగుతున్నాడు. అలాంటోడి ఫీలింగ్ ఏంటి చెప్పండి మీరందరూ? అలాంటోడి ఫీలింగ్ ఎలా ఉంటది? భయపడుతున్నాడు అసలు. వచ్చేటప్పుడే ఆళ్ళ అన్నయ్య చంపేయడానికి తిరుగుతున్నాడు. తరిమాడు. వాళ్ళ నాన్న మోసం చేసాడు. అనాథగా వచ్చాడు. అలా భయపడేవాడు ఏమనుకుంటాడంటే నేను తప్పు చేశాను కాబట్టి నా మీదకి శాపం వచ్చేసినట్లుంది. దేవుడు నన్ను వదిలేసాడేమో అని అనుకుంటాడు. కానీ దేవుడు నేను నిన్ను వదలను అన్నాడు ఆయన. భయపడమాకురా, భయపడమాకు యాకోబు, యాకోబు భయపడమాకు, భయపడమాకు. అసలు ఈయన భయపడక ముందే ఆయన భయపడొద్దు అన్నాడు. ఇంకెంత మంచి దేవుడండి. చూసారా? ఆ! భయపడమాకు, భయపడమాకు. అసలు ఆయన భయపడిపోతాడేమో ఈయన భయపడిపోతున్నాడు. అమ్మో! మా మా అబ్బాయి భయపడిపోతాడు బాబోయ్! భయపడిపోతాడు బాబోయ్! అని దేవుడు భయపడిపోతున్నాడు. అంతే. అంతే గదండీ! దేవుడు అంటే ఎంత ప్రేమ గలవాడో మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. యాకోబు నువ్వు ఎక్కడికెళ్ళినా మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తానన్నాడు. యాకోబు అంటే ఏంటి? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఏంటంటే ఆ తర్వాత ఇశ్రాయేల్ జనం. పెద్ద జనం అయిపోయారు. ఆళ్ళందరిని ఇశ్రాయేలు అంటారు. ఆ ఇశ్రాయేలీలు యాకోబు ఎలా పద్దనరాము వెళ్ళిపోయాడు? తండ్రి ఇంటిని వదిలిపెట్టి మళ్ళీ తిరిగొచ్చాడులే. అట్లాగే ఇశ్రాయేలీలు ఏంటి? ఐగుప్తుకెళ్ళారు. మళ్ళీ తిరిగి ఇక్కడ తీసుకొచ్చాడు. వదిలిపెట్టలేదు. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి తప్పు చేస్తే మళ్ళీ అష్షూరుకి చెరకెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చాడు. మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ బబులోనుకెళ్ళారు ఈసారి చెరకి. మళ్ళీ అక్కడ ఓ 70 సంవత్సరాల నుంచి మళ్ళీ పట్టుకొచ్చాడు. తర్వాత రోమా ప్రభుత్వం వచ్చింది. చాలా ప్రభుత్వాలొచ్చాయి. అసలు ఆళ్ళ ఊరు వదిలిపెట్టి ప్రపంచం అంతా చెదిరిపోయారు. ఇండియా, లండన్, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా అంతా చెదిరిపోయారు. మళ్ళీ ఆళ్ళని తీసుకొచ్చి 1900 అదే 20వ శతాబ్దంలో మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ దేశంలో మళ్ళీ ఇప్పుడున్నారు ఆళ్ళు. మళ్ళీ చెదిరిపోతారు రాకడ సమయంలో. మళ్ళీ తీసుకొస్తాడు. అప్పుడు వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను తీసుకొచ్చి వాళ్ళ దేశంలో పెడతాడు. మనల్ని పరలోకానికి పట్టుకెళ్తాడు. హల్లెలూయా! ఒకేసారి జరుగుతాయి ఈ 2 కూడా. అదే నిచ్చెన ఎక్కడం, దిగడం అంటే ఎక్కేవాళ్ళేమో మనల్ని తీసుకెళ్తారు. దిగేవాళ్ళేమో ఇశ్రాయేలీయులని పోగు చేస్తారు ఆళ్ళ దేశానికి. వదిలిపెడతాడా అనుకుంటున్నారా? నీ స్వదేశమును వదిలిపెట్టి ఎన్ని సార్లు నువ్వు తప్పిపోయినా ప్రేమ గల దేవుడు వదిలిపెట్టడు. అది ఆయన చేతులు చాచే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు అదే అనుకుంటున్నాడు. అసలు ఈ తప్పిపోయిన కొడుక్కి
వాళ్ళ నాన్నకి ఎంత శక్తి ఉందో తెలీదు. వాళ్ళ నాన్నకి ఎంత ప్రేమ ఉందో కూడా తెలీదు. అందుకని తప్పిపోయాడు. తెలుసండి? దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? విసుగడు. నిన్ను మరువజాలను అన్నాడు. మర్చిపోను గాదు, మర్చిపోలేను అని అర్థం. మర్చిపోవాలన్నా గుర్తొస్తావంట. ఎఫ్రాయిము గురించి ఉంటది. అతనికి విరోధముగా నేను మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువక ఉన్నది అంటాడు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. అతని జ్ఞాపకం అంటే పద్దాక గుర్తొచ్చేస్తున్నాడురా. నా కొడుకు ఈడు చెడిపోయాడు, పాడైపోయాడు, తాగుబోతు అయిపోయాడు, వ్యభిచారి అయిపోయాడు, తిరిగిపోతే నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈయన్ని అసలు అనుకున్నా సరే ఉండలేకపోతున్నాడంట దేవుడు. చూసారండి? అది. ఇద్దరు ప్రేమించుకుంటే ఇద్దరిలో ఒకడు సిన్సియర్ అనుకుందాం. ఆమె సిన్సియర్ కాకపోయినా ఆడు సిన్సియర్ అనుకుందాం. ఆమెను వాడుకొని బోరు కొట్టినప్పుడు వెళ్ళిపోయింది అనుకుందాం. ఈడేమంటాడు? మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను, మరువజాలను అంటాడు. దేవుడు బాధ అదే. నిన్ను మరువలేని దేవుడు, మర్చిపోలేని దేవుడు. ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు చచ్చిపోయినా బ్రతికించుచున్నాడు. స్వదేశం అంటే మీకు మరి అర్థమైందో లేదో. కల్దీల దేశం నుంచి అబ్రహాం వచ్చాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు, మళ్ళీ అష్షూర్కి వెళ్ళారు, మళ్ళీ బబులోనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికి వచ్చారు తప్ప అబ్రహాం వదిలొచ్చిన చోటుకి మళ్ళీ ఐగుప్తును వదిలొచ్చిన చోటుకి మళ్ళీ వెళ్ళకూడదు, ఉండిపోవాలి అలా. సో అది హల్లెలూయా చెప్పాను అందరూ ఒకసారి. మీకు ఏమైనా అర్థమవుతుందంటారా? అర్థమైందా? మరి మన కిషోర్ ఉన్నాడు. మన కిషోర్ అనుకుంటాడు, ఇప్పుడు వీడికి నేను గుర్తు రాకపోతే బాగుండు. కానీ మన కిషోర్ కూడా ఏంటి చెప్పండి, 10th క్లాసు 4 సార్లు రాసి పాస్ అయినాడు. ఎట్లాగో మనవాడు కూడా మనవాడు కూడా మనవాడు కూడా మనవాడు కూడా మనవరాలు కూడా అందరూ ఏమిటి 4-5 సార్లు రాసిన వాళ్ళు వీళ్ళంతా. అంటే ఒక పని 4 సార్లు చేస్తారని అర్థం. ఎక్కడిదక్కడ వదిలేస్తాడు. తప్పండి అసలు ఒప్పుకోడు. ఎవడండి బాబు ఈడు? దేవుడు అంటాడు, ఈడే నా ముద్దుల కొడుకు. సాతాన్ గాడు నిజంగా అంటాడు. సాతాన్ ఇదెక్కడ న్యాయం ప్రభువా అంటే, అంతేరా నా కొడుకు కాబట్టి ఇక అంతే. సాతాన్ గడు అంటాడండి యెహోషువ దగ్గర, జకర్యా 3లో ఉంటుంది. ఇక ఈయన ఒంటి నిండా మలిన వస్త్రాలు ఉన్నాయంటే దేవుడు అంటాడు, అగ్నిలో నుంచి తీసిన కొరవిలా ఉన్నాడు నా కొడుకు అంటే, ఓరు బాబోయ్ అని ఆడు వెళ్ళిపోవడమే. ఇంక అంతకు మించి ఏం చేస్తాడు? హల్లెలూయా. అందుకనే చచ్చిపోయిన కొడుకు అంటే తప్పిపోయినోడు అంటే తండ్రి యొక్క జ్ఞాపకాలు లేవు. తప్పిపోవడం అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మనకి నడుచుకుంటూ గొర్రెలు ఏంటంటే, గొర్రెలతో వచ్చిన చావు ఏంటంటే, ఇప్పుడు ఆడు ఉండే తలకాయ మనంత ఉండదు, చిన్నదే. మెదడు ఇంకా తక్కువే. ఎంత గుర్తుంటుంది చెప్పండి? దానికి నచ్చినట్లు వెళ్ళిపోయి ఇక గొర్రెల కాపరి గొంతు వినపడినంత దూరంగా పోతాయి. ఇంకా వాటికి తెలియదు, వాటిని పసిగట్టలేడు ఈయన. అప్పుడు ఈయన కనపడవు కదా, పొదల్లో ఉంటా. అప్పుడు ఈయన స్వరం వినిపిస్తాడు అన్నమాట. అది విని అవి విని రావాలి. ఎక్కడున్నాయో ఈయనకేం తెలుసండి? పొదల్లో ఉంటాయి. ఆయన ఎక్కడున్నాడో వాటికి కూడా తెలియదు. అసలు అది అటు వెళ్ళిన దారిలో రావడానికి, అసలు వెళ్ళిన దారిలో వచ్చే అంత మతి స్థిమితం దానుకుంటే అసలు తప్పిపోదు కదా దారి. అలా తప్పిపోయి వెళ్ళి దారి తప్పిపోయింది. ఇప్పుడు ఇంటికి ఎలా రావాలో గుర్తులేదు దానికి. ఇప్పుడు తప్పిపోయిన కొడుకు పరిస్థితి ఏంటంటే మెమోరీ లాస్ అతనికి. ఏంటండి?
బుద్ధి వచ్చినప్పుడు అనండి. అంటే ఏంటి బుద్ధి రావడం అంటే? బుద్ధి అంటే మెమొరీ అని అక్కడ అర్థం. ఆయనకి మెమొరీ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని తల మీద కొట్టాననుకోండి, ఏమొస్తది? కొడితే ఏమొస్తదండి? గుర్తుందా? గుర్తు రావట్లేదు. కొడితే నెత్తి మీద గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. పందులు తినే పొట్టు తినంటే తోసి పడేసినాయి. తిననివ్వట్లేదయి. ఓరి బాబోయ్! ఏంట్రా ఇది? పందులు నన్నెందుకు తిననివ్వట్లేదు? నేను పందినేగా అన్నాడు. నేను పందినే, దానిలాగా నేను పందినే. తప్పిపోయిన కొడుకు యొక్క ఆలోచన. నన్నొక్కడిని ఎందుకు తోసేస్తున్నాయి అంటే చూసుకున్నాడు. అది ఆకారం వేరు, ఈయన ఆకారం వేరు. అది పంది, ఈయన మనిషి. అరే ఏంట్రా నేను పందిని కాదా? పందిని కాదు. గుర్తొచ్చింది మొదటగా. మరి పందిని కాకపోతే నేను ఎవరిని? పందులకు పుట్టలేదు. మరి ఎవరిని? అవును, నేను అసలు ఇక్కడ ఎందుకున్నాను? ఇక్కడికి ఎలాగొచ్చాను నేను? ఎలాగొచ్చారు? తమరే వచ్చారు. ఎలా వచ్చాను ఇక్కడికి? ఎలా వచ్చానంటే అప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు ఫస్ట్. హల్లెలూయా! వాళ్ళ నాన్న, అరే మా నాన్న, అరే అవును కదా, మాది ఈ ఊరు కాదు కదా, అరే మాది ఇక్కడ కాదు, నేను ఇక్కడికి ఎలాగొచ్చాను? దారి గుర్తొచ్చింది నిదానంగా దారి గుర్తొచ్చింది. అప్పుడు ఆయన మెమొరీ వచ్చింది ఆయన. హల్లెలూయా! అందుకే అన్నిందాడ కల్లో వెళ్ళారు ఎవరెస్ట్ శిఖరం మీదకి. డబ్బులు దొరికినట్టు కళ వస్తుంది కొంతమందికి కళ వస్తుంది, డబ్బులు దొరికినట్లు. కట్టలు అవి కూడా ఏంటంటే కట్టలు దొరికినట్టు కళ వచ్చారు. తెర చూస్తే వాళ్ళ మనోడు వచ్చి లేపేస్తాడు. ఆడిని తిట్టకుండా తిడుద్ది. ఎందుకని? ఆ మంచి కలపాడు చేసేవరా దుర్మార్గుడా అని తిడుతుంది. చూసారండి, ఇదంతా కళేనా, నిజం కాదా? అంతే కదా, కళే ఇది, నిజం కాదు. తప్పిపోయిన కుమారుడి పరిస్థితి అంతే. ఆయన మేలుకున్నాడు. ఇది నా ప్రపంచం కాదు, ఇది మా ఊరు కాదు, ఈ పందులు మేపేవాడు మా నాన్న కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఎట్లా వచ్చాను, ఏంటి? ఆయనకి మొత్తం గుర్తొచ్చింది గతం. మీరు కూడా గతం మర్చిపోయారుగా, దేవుని మర్చిపోతారుగా పూర్తిగా. ఇంకా మీ అందరికి చెప్తానండి, గుర్తుకు రావడం అంటే ఏంటో. చచ్చుట అనండి. చచ్చుట, చచ్చుట, మరణించుట. తెలుసా అంటే ఏంటో? తెలుసుకోండి. చచ్చిపోవడం అంటే మామూలుగా చచ్చిపోతారులా, తెలియంది ఏంటి దానికి మళ్ళీ అంటే ఏంటో తెలుసా? ఆత్మ అనండి, శరీరం అనండి. శరీరానుసారమైన మనస్సు మరణం అని ఉంది బైబిల్లో. శరీర కార్యాలు నీలో పనిచేస్తుంటే వ్యభిచారము, కాముకత్వము, విగ్రహారాధన, అల్లరితో కూడిన ఇవన్నీ ఉంటాయి కొన్ని శరీర కార్యాలు. ఇవి బ్రతికితే ఆత్మ ఫలం ఉంటుంది. ఏంటండి? దయాళుత్వం, ప్రేమ, సాత్వికం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి. అవి నీలో లేనప్పుడు నువ్వు చనిపోయినట్లు. శరీర కార్యాలు నీలో ప్రబలితే చచ్చినట్లు. ఆత్మ ఫలం పోతే చచ్చినట్లు. శరీర కార్యాలు పని చేయకపోతే ఆత్మ ఫలం ఉంటే బ్రతుకున్నట్లు. ఇప్పుడు మీలో ఎంతమంది బ్రతుకున్నారు? మేము బతుకున్నాం అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం మన పాపముల చేత, అపరాధముల చేత
చచ్చిన వారమై ఉండగా. చచ్చిపోయినోడిని బతికిస్తాడు దేవుడు. చచ్చిపోయేవాడిని కాదు, చచ్చిపోయినోడిని బతికిస్తాడు. మీకు అర్థమవుతుందో లేదో? జ్ఞాపకం రావడమే బ్రతకడం అనండి. జ్ఞాపకం రావడం ఎలాగా తెలుసా? ఎలాగో మా అమ్మమ్మ చచ్చిపోతే మా బావమరిది వచ్చాడు హాస్పిటల్కి. ఆవిడ చచ్చిపోయింది. ఆవిడ మమ్మల్ని చూడాలనుకుంది, నన్ను మా ఆవిడని. చచ్చిపోయేటప్పుడు ఒకసారి చూడాలా అలా అంది. మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఆవిడ చూసిందిలే, ఆవిడకి అర్థమైందో లేదో తెలియదు మరి. ఆవిడ చచ్చిపోతుందనగా ఈడు మా బావమరిది అంటే మా మామయ్య వాళ్ళ కొడుకు, అంటే ఆవిడకి మనవడాడు. ఆడంటాడు, ఏం మసలే అంటాడు. అక్కడ అది అన్నాడాడు, ఏం మసలే అన్నాడాడు నవ్వుకుంటా. ఆ సందర్భం ఏంటి, ఆవిడ చచ్చిపోద్దని అర్థమైపోతుంది. ఆ డాక్టర్లు మామూలు అనుకున్నారండి. గంట సేపు దాకా ఆ డాక్టర్ గారు రాలేదు. డాక్టర్ అమ్మ అన్నారు. అవును, డాక్టర్ అమ్మ వచ్చి గంటన్నర తర్వాత వచ్చి స్టెతస్కోప్ తీసి పెట్టి, అందరు సినిమాల్లో చూపిస్తారు అచ్చం అట్లాగే, సారీ అండి ఎక్స్పైర్ అయిపోయింది అంటుందా. మరి ఇంతసేపు ఎందుకు రాలేదమ్మా నువ్వు అంటే, వాళ్ళు అక్కడ తాగుబోతులు ఉన్నారంట ఆ వార్డులో, వాళ్ళు అడ్డుగా ఉన్నారని ఇవిడు రాలేదంట. నేను వినలేదు ఆవిడ చచ్చిపోయిందని చెప్పడం డాక్టర్ అమ్మ. ఇటు మా తమ్ముడు ఉన్నాడు, ఇంకొకడు మా చిన్నమ్మల కొడుకు. ఏంట్రా అన్న, ఎక్స్పైర్ అయిపోయిందంట అన్నాడు. సాడ్గా చెప్తున్నాడు, సాడ్ ఫేస్తో ఎక్స్పైర్ అయిపోయిందంట అన్నాడు. ఈడు ఈడు ఒక 5 నిమిషాలకు ముందు బిర్యానీ తేనా అన్నాడు ఆమెని. బిర్యానీ తేనా, డ్రింక్ తీసుకురానా అన్నాడు. ఈడెవడు రీడు, ఊపిరాడట్లేదు ఆవిడకి, అది ప్రాబ్లం. ఆమెకు ఊపిరాడక ఏదేదో పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు. అటు బిర్యానీ తేనా, కూల్ డ్రింక్ తేనా అన్నాడు. కాళ్ళు ఊపుకుంటాడు. అంటే ఆడికి అది ఏమన్నా తెలిసిందా? ఆడికి అది తెలియలేదు. ఫీలింగ్ చచ్చిపోయింది, ప్రేమ చచ్చిపోయింది, ఆడలో ఫీలింగ్ పనిచేయట్లేదు. వెంటనే కన్నీళ్ళు రావు. అదే అన్న. హల్లెలూయా. మీకు అర్థమైందండి? అర్థమవుతుందా? ప్రేమ రాదు, ప్రేమ రాదు. కొంతమంది ఆడపిల్లలకు కూడా ఎవరైనా మామ చచ్చిపోతే ఇంత గోరు పెరుగుంటది వీళ్ళకి, కన్నీళ్ళు అవి కూడా రావు. కన్నీళ్ళు ఎక్కడో ఉంటే ఇంత ఇంత బారు పెరిగిన గోరుతో తుడుచుకుంది ఆవిడ. అట్లాగే మా బావమ్మారు చచ్చిపోయాడు, ఆడు కూడా చచ్చిపోయాడు. ఏ ముసలి అన్నవాడు చచ్చిపోయాడు. ఆడు చచ్చిన రోజు మా తాత ఏడ్చేయడం లేదు తెలియదు, కానీ ఆడికి ఒక బ్యానర్ కట్టారు ఆడికి రోడ్డు మీద. భోజనాలు కదా దినానికి మేము వెళ్ళాం, లేదు నాకు గుర్తులేదు. ఆయన వెళ్ళి అది చూసుకొని ఏడుస్తున్నాడు అంట. చచ్చిపోయినప్పుడు ఏం రాలేదు, తర్వాత గుర్తొచ్చింది. అంటే బతుకుతున్నాడు ఆయన నిదానంగా, ఊపిరి అందుతుంది ఆయనకి, కొన ఊపిరి. ఫీలింగ్స్, ప్రేమలు ఇవన్నీ నీలో పుడతలేదా? అత్తగారు ఉన్నప్పుడేమో అత్తగారి మీద ఏముండదు. ఆమె చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో అమావాస్య గుర్తొస్తుంది, అప్పుడు ఏడుస్తుంది. ఊరుకు అంటాడు, అలా ఆయన నమ్మడం. నీకు ఏడుపు రావడం ఏంటి, మా అమ్మ గుర్తొచ్చిందంటే అసలు నమ్మను అని అంటాడు. గుర్తొచ్చింది బాబో, ఏడుతున్నాను. ఏడ్చి ఆమె కోపం వచ్చి ఏమే పడిపోద్ది. హల్లెలూయా అనండి. మీకేమన్నా అర్థమవుతుందమ్మా? మీకు గుర్తుకు రావడం అంటే ఊరికే గుర్తుకు రావడం కాదా, గుర్తొచ్చినప్పుడు ఎమోషన్స్ కూడా రావాలి. అది బ్రతకడం అంటే. హల్లెలూయా. వాళ్ళ నాన్న గుర్తుకు రాగానే ఈయనకి ఏడుపు వచ్చేసింది, తప్పిపోయిన కుమారుడికి. గుర్తుకు మామూలుగా అంటే మామూలుగా గుర్తుకు రావడం కాదు ఇది. ఆ గుర్తు వచ్చినప్పుడు ఏడుపు రావాల్సి వస్తే ఏడుపు రావాలి, ఆనందం రావాల్సి వస్తే ఆనందం రావాలి. ఫీలింగ్స్ రావు. కొన్ని
గుర్తు రాగానే ఇప్పుడు ఉదాహరణకి కిషోర్ గారు వాళ్ళ ఇంట్లో ఒకసారి ఫస్ట్ టైం ప్రార్థన పెట్టినప్పుడు నేను చెప్తున్న వాక్యం వాళ్ళ అమ్మగారి గురించి. మా ఆంటీ బతుకుంటే ఎలా ఉండేది, ఇలా ఉండేదా అంటే నాకు తెలియదు ఈడేడు చేస్తున్నాడంట. ఆడు బతికే ఉన్నాడు చెప్పన్నాడు ఇంకా. ఆడు లోపల ప్రేమ అనేవాడు ఏమై ఉన్నాడు. హల్లెలూయా. నీకు అర్థమైందా? మత్తు జనాలకి కళ్ళ ముందు అమ్మ కానీ నాన్న కానీ భార్య కానీ ఇబ్బంది పడుతుంటే కొంచెం కూడా జాలేదు. అంతెందుకు పిల్లల కళ్ళ ముందు తిరుగుతున్నా సరే వీడి జలసాలు వీడి సంబంధాలు అక్రమ సంబంధాలు ఈ ఎదవ వీడికున్నాయి తప్ప ఆ బాధ. ఇప్పుడు శరీర కార్యాలు ఆత్మ కార్యాలను చంపేస్తాయి. యాసిడ్ నీటిని పీల్ చేసుకుంటుందండి యాసిడ్. అట్లాగా శరీర కార్యాలు ఆత్మ ఫలాన్ని చంపేస్తాయి. ప్రేమను చంపేస్తుంది వ్యభిచారం, జాలిని చంపేస్తుంది కోపం. ఈ శరీర కార్యాలు ఆత్మ ఫలాన్ని చంపేస్తాయి అని అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆడు చచ్చినోడండి. ఈ సచ్చినోడిని బతికించడం ఎంత కష్టం. ఆ చచ్చిపోయినోడు సమాధిలోకి వెళ్ళని లాజరు రా అంటే వచ్చేసాడు. లాజరు రా అంటే కాలు చంపేసాడు వీడు. లాజరు రా అంటే వచ్చేసాడు. కానీ వీడి కళ్ళ ముందు ఉన్నవాడు చెప్పండి ఎక్కడ చెప్పట్లేదు. కళ్ళ ముందు ఉన్నవాడు మా బావ చచ్చిపోయాడు. ఎవరు? మా బావ చచ్చిపోతే మా బావ వాళ్ళ నాన్న నా కొడుకు నా కొడుకా నా కొడుకు నా కొడుకా అని ఏడుస్తుంటే మా బావ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు చిన్నపిల్లాడు ఆడు వాళ్ళ తాతని ఇమిటేట్ చేస్తున్నాడు. నా కొడుకు నా కొడుకా అంటే ఆడికి ఏం కలగదో దుఃఖం రాదు. అరే మా బావే చచ్చిపోయాడే అని తెలియదు ఆడికి. ఎప్పుడైనా పిల్లలు చిన్న పిల్లలైనా సరే వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకున్నాడు అడిగేటి చేస్తాడు ఏం తెలియకపోయినా. ఆడు బతికే ఉన్నాడని అర్థం ఆత్మీయంగా. అదే పిచ్చోడి దగ్గరికి వెళ్ళి మెంటలోడి దగ్గరికి వెళ్ళి పిచ్చోడు ఉన్నాడు ఈడే మెంటలోడు ఈడే పిచ్చోడు. ఈ పిచ్చోడి దగ్గరికి వెళ్ళి ఏమండి ఆ పిచ్చోడి దగ్గరికి వెళ్ళి ఆ పిచ్చోడు ఉన్నాడంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయినా అడిగి ఏమో తెలుస్తుందండి. ఇప్పుడు మా మ్యాగీ ఉంది, మా మ్యాగీ రాలేదు. అస్సలు మా ఆంటీ చచ్చిపోయినప్పుడు ఏడట్లేదు, కార్టూన్స్ పెట్టుకొని చూస్తుంది. హల్లెలూయా. అసలు పుట్టలేదని అర్థం ఆ పిల్ల. ఇంకా మీరు అర్థం కావట్లేదు. చెప్పండి రా, పుట్టలేదు. మీకు ఎలా చెప్పాలి? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అనండి అన్నాడా దేవుడు? ఏంటి ఆత్మ మూలంగా జన్మించడం అంటే? ఇదేరా బాబు. చిన్నప్పుడు ఎమోషన్స్ ఉండో, ఫీలింగ్స్ ఉండో, ఎదిగే కొద్దీ ఆడికి తల్లిదండ్రుల మీద ప్రేమ, అన్నదమ్ముల మీద ప్రేమ అవి పుడతాయి. చిన్నప్పుడు పుట్టవు. హల్లెలూయా. అది పుట్టడం అంటే ఆత్మ మూలంగా జన్మించడం అంటే అది. యేసుక్రీస్తులో పుట్టడం అంటే నేను మళ్ళీ ఎలా పుడతాను అన్నాడు ఆయన నికోదేము. నేను పుట్టాను, పెద్దోడిని అయ్యాను, ముసలోడిని అయిపోయిన తర్వాత మళ్ళీ నా తల్లి కడుపులోకి వెళ్ళి మళ్ళీ బయటికి రానా? వాట్ ఆర్ యు టాకింగ్ నాన్ సెన్స్ అన్నాడు. అరే సన్నాసి, శరీరమును బట్టి వచ్చేది శరీరము, ఆత్మ నుండి వచ్చేది ఆత్మ. దేవుడు ఆత్మ అయ్యుండి ఆ ఆత్మలో నుంచి నువ్వు రావాలి. పరిశుద్ధాత్మ నువ్వు పొందితే అప్పుడు నేను చెప్పిన ఫలాలు పనిచేస్తాయి మీకు. ఏంటి? మీకు దయ కలుగుద్ది, సాత్వికం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అవసరమైంది ఆశా నిగ్రహం. చెప్పండి, మన వాళ్ళకి ఆశా నిగ్రహం ఉందండి? ఆశా నిగ్రహం లేదు. వెళ్ళారంటే చాలు మార్కెట్కి, మొత్తం కావాలి, మొత్తం కావాలి. అన్ని కెమెరా లాగా వెళ్ళిపోతాయి కళ్ళన్నిటి మీద. హల్లెలూయా. ఇది ఆశా నిగ్రహం. ఇది ఒకటి కొనాలని వెళ్ళి ఏదేదో కొనుక్కొని వస్తారు ఇలా.
సో, మీకు ఆశా నిగ్రహం ఉందా లేదంటే నిజంగా చెప్పాలంటే ఓ పాస్టర్ గారు చెప్పారు ఇలాగే. "నువ్వు జోయ్ ఆలుకాస్‌కి, కళ్యాణ్ జ్యువెల్లర్స్‌కి, చందన బ్రదర్స్‌కి, ఆర్ఎస్ బ్రదర్స్‌కి అన్నిటికెళ్ళి ఏం కొనకుండా నువ్వు రాగలిగితే అదే ఆశా నిగ్రహం." వస్తారండి ఉట్టి చేతులతో. ఇప్పుడు ఆళ్ళావిడ గోకేత్తది ఆళ్ళాయన్ని. "అండి ఈడనుకుంటాడు ఇప్పటిదాకా 5 కేజీలే అనుకున్నాడు. ఏంట్రా 2 కేజీలు పెరిగిపోయినియి." సో, అది ఆడవాళ్ళ ఆశకి అంతు లేదు చెప్పండి. ముందు లేదు. మింగేస్తారు. ఇంకొంచెం, కొంచెం, కొంచెం అని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సో, ఆశ నిగ్రహం రావాలంటే ఏముండాల? ఇంద్రియ నిగ్రహ శక్తి కావాలంటే, ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగించే ఆత్మను పొందాలి. తాగుడును నిగ్రహించుకోవాలన్నా, వ్యభిచారమును నిగ్రహించుకోవాలన్నా, దొంగతనాన్ని నిగ్రహించుకోవాలన్నా డబ్బు చెప్పండి ఇది. ఇది వద్దు అనుకోవాలన్నా ఆత్మ రావాలి. డబ్బొస్తే షేక్ అయిపోతుంది చెయ్యి. చెప్పండి ఏమైపోతుంది? షేక్ అయిపోతుంది చెయ్యి. షేక్ అయిపోతుంది చెయ్యి. షేక్ అయిపోతుంది. ఎందుకని ఆత్మ లేదు ఈడికి. దేవుడు ఆత్మ ఉన్నవాడికి అప్పుడుదా బానే ఉంటాడు. సడన్‌గా ఆళ్ళ ఫ్రెండ్ తాగుతుంటే గుటకలు మింగుతున్నాడు ఈడు. కొంతమంది తిండిపోతోళ్ళు ఉంటారు చెప్పండి. ఆళ్ళకి ఎర్ర ఎర్రగా కనబడితే చెప్పండి. ఆళ్ళ నోట్లో నుంచి ఊరతాయి జీవజలాలు. ఆపుకోలేరంట చెప్పండి. నాకు ఆశా నిగ్రహం ఉంది. హల్లెలూయా! ఎందుకుందంటే మా ఆవిడ బీఫ్ బిర్యానీ వండింది ఇవాళ. బీఫ్ బిర్యానీ వండితే చికెన్ బిర్యానీ అనుకున్నాను నేను. బాబాయ్ భోజనం పెట్టమంటారా అన్నాడు ఈడొచ్చి. రారా అన్న. దేవుడు వద్దన్నాడు. ఏంటి ప్రభా ఎందుకు వద్దన్నారు మీరు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కాదురా నాయన అది. ఎందుకు వద్దన్నాడో నాకు అర్థమైంది ఏంటంటే ఆ ముక్కను పట్టుకుంటే గట్టిగా ఉంది అది. నాకు ఎడం కన్ను అదిరింది అప్పుడే. ఏమండి? నువ్వు తినలేవురా నాయన అన్నాడు దేవుడు. నీ మీద ఒట్టు అన్నాడు. వద్దురా అన్నాడు. ఊరుకో ప్రభువా. చాలా ఈజీగా వెళ్ళిపోద్ది చికెన్ బిర్యానీ అనుకున్నా. తీరా చూస్తే చికెన్ బిర్యానీ కాదు బీఫ్ బిర్యానీ. అది నోట్లో ముద్ద పెట్టుకున్న తర్వాత కానీ నాకు అర్థం కాలే ఆ స్మెల్. నిజంగా తినలేకపోయాను నేను. అప్పుడు ఒరేయ్ నీకు దండం పెడితే ఇది తీసుకెళ్ళిపో. నువ్వు ఎగ్స్ తీసుకురా. ఆమ్లెట్ ఏదో ఒకటి ఏంట్రా తినేస్తాను అంటే ఈ తోటకూరలో ఎగ్స్ దొరకలే మనకి. ఈ తోటకూరలో దిక్కుమాలను ఎగ్స్ కూడా లేవు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఈడు బ్యాటరీ డౌను ఆడు మొత్తం డిశ్చార్జ్. ఇప్పుడు వీళ్ళని కదిపోయినా నా పని ఏదో ఒకటి చేయండి రా అంటే ఈడెప్పుడు వెళ్ళినా ఒట్టి చేతులతో వస్తాడు ఈడు. సరే సరే ఇంకో అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వేరే కర్రీ తీసుకురా అంటే అక్కడ చేపల కూర అంటే చెప్పనండి అది ఘాటు ఉండకూడదండి. అసలు ఘాటు లేకుండా తింటారా మీరు? అప్పుడు నేనేమన్నానంటే మరి ఇంకొక దగ్గరికి వెళ్ళి తెస్తాం మళ్ళీ వాళ్ళ బీఫ్ అన్నారు. అరే నీకు దండం పెడతా నేను తినలేను. అప్పుడు నేను ఏం చేశానంటే నీళ్లు పోసుకొని రారా అని నీళ్లు పోసుకొని తిన్నాను నేను. హల్లెలూయా చెప్పండి. నీళ్లు పోసుకొనే తిన్నాను. అంత ఇబ్బంది పడ్డ తినటం ఎందుకండి అంటే మరి గ్యాస్ పట్టేస్తుంది కదండి. నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి తాగిన నీళ్ళు. లోపల గ్యాస్ ఫామ్ అంటే తినక పొద్దున్నే టైంకి తినక. అలా బోల్డ్ ఉంటాయి మీకేమో తెలియదు. పేటర్ గారు ఏంటి ఇలాగున్నాడు అనుకుంటారు కానీ పేటర్ గారు అన్నమాల బోల్డ్లు ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. సో నీళ్లు పోసుకొని తినేసాను చెప్పండి. ఆశ చెప్పండి. ఆశ చెప్పరా. నోరు ఊరిపోద్ది కొంతమందికి చెప్పు నోరు నాయన ఏం తిండిరా మాయదారి తిండి బాబోయ్ ఎలా తినేస్తున్నారా నాయన అసలు. ఇప్పుడు ఈ మాట అన్నానంటే జనజీవనం స్తంభించిపోయి మహిళా మండలం డోక్రా గ్రూప్ వాళ్ళు అందరూ నా మీదకి వచ్చారా. అసలు మొక్క ప్రియులు ఉంటారు ఇక్కడ ఇందులో. మొక్కలేంది ఏం దిగదు చెప్పండి. మొక్కలేంది అదే కదా.
తాగుబోతులు కంటే అన్ని మిక్కులుగా ఉన్నారు నాయను. పైగా ఘాటు చచ్చిపోతారా మనుషులు లోపల డిహైడ్రేషన్ అయ్యి అంతంత నూనె. ఏం మనుషులు రా బాబు, అంతంత నూనె వేసుకొని ఎలా తిన్నారు అసలు? అంతంత నూనె వేసుకొని అంతంత ఘాటు. ఇక కొంతమంది అయితే దేవుడికి స్తోత్రం, మీ అందరికి వందనాలు, ఉడకకుండా కూడా తినేస్తారు. కూరదాకులో తొంగి చూసి తినేసేవాడు కూడా ఉన్నారు. అలా తినేసేవాళ్ళు కూడా ఉన్నారంట. మరి నేను విన్నాను. మరి మా బంధువుల్లో ఒక ఆవిడంట బాగుందా లేదా అని చెప్పి కూర ఉడక ముందే మొత్తం తినేస్తుందంట. అసలు వీళ్ళు మనుషులా నరరూప రాక్షసులా అని నాకు అనిపిస్తాను. నిజమండి బాబు. ఏం తింటారా నాయనో మనుషులా ఇంకేమన్నాను. ఒక తినడానికి కూడా ఒక హద్దు ఉంది. కానీ మరీ అసలు ఆ బీఫ్, ఇప్పుడు బీఫ్ అన్నానంటే నా మీదకి వచ్చేస్తారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆశా నిగ్రహం చెప్పండి ఏంటది? ఇదే ఇక్కడే ఉండాలి. టీ తాగకుండా కొంతమంది ఉండలేరు, బిర్యానీ తినకుండా కొంతమంది ఉండలేరు. ఏమండి మీ అందరికి ఒక టైం టేబుల్ ఏమన్నా దమ్ముందా? దమ్ముందా? దమ్మంటే దమ్ బిర్యానీ కాదు. దమ్ముందా? దమ్ముందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చించుకొని 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 చించుకోండి చించుకోండి చించుకొని ఎత్తండి. చించుకున్నారా? ఆవిడికి మ్యాటర్ తెలుసు, అందుకే ఆవిడ ఎత్తలేదు. ఏంట్రా ఎత్తిన వాళ్ళు దింపేశారు, ఎత్తండ్రా. దింపేశారు. ఏమి లేదు, చావు కవరు చల్లగా చెప్తున్నారు. నెలలో ఒక వారం నాన్ వెజ్ మానేయండి. హల్లెలూయా. ఎంత ప్రేమరా బాబు దాని మీద మీకు. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉందిరా. హల్లెలూయా. ఇది మానలేని వాళ్ళు ఉన్నారు బాబు. కిడ్నీలో రాళ్ళు పడిపోయి, చెప్పండి, కిడ్నీలో రాళ్ళు పడిపోయి ఆ రాళ్ళు సున్నుండంత అయినా సరే వదలరు. హల్లెలూయా. నా కిడ్నీలో రాళ్ళు పడలేదు, వేరే ప్రాబ్లం తెలితే కిడ్నీలు టెస్ట్ చేసి చిన్న చిన్నవి ఉన్నాయి అన్నాడు. లేవు, ఊరికి ఉట్టి చిన్న చిన్న. బాబు నీకు బాగా కిడ్నీలో రాళ్ళు పడాలనుకున్నావా, బాగా చికెన్ కోడిగుడ్లు తిని అన్నాడు ఆయన. అంటే అది తింటే పడతాయి కదండి, పడతాయి కదా. అయినా సరే ఆపుతారండి, ఆపరు. మరి ఇదే ఇక్కడ ఆశా నిగ్రహం చెప్పండి, నాకు అర్థం కాక అడుగుతా. నోరు ఊరిపోతే అదేం ఆశా నిగ్రహం రా బాబు. కంట్రోల్ చెప్పండి, కంట్రోల్ అవ్వండి. షుగర్ కంట్రోల్ ఎందుకు అవుద్దిరా మీరు కంట్రోల్ అవ్వకుండా? బీపీ కంట్రోల్ ఎందుకు అవుద్ది ఝాన్సీ నీకు? అసలు నువ్వు కారం తగ్గించకుండా. హల్లెలూయా. ఉప్పు కారాలు ఏమో తెగ తినేసి ఆ మంట, ఏది నాలుగు మీద మంట, అదే డ్రాగన్ ఉంటుందంట కక్కుద్దంట నిప్పులు, అదేమో కానీ మీరు కక్కేస్తున్నారు. ఓకే, ఇక మనకి సెలవు దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే గాలి వచ్చిందంటే ఏం పోద్ది చెప్పండి? కరెంటు పోద్ది. కరెంటు పోయినా సరే మీకు షాక్ కొడద్ది, నా షాక్. ఎందుకంటే వదలం. కరెంట్ షాక్ టైప్ మనం. చచ్చేదాకా వదులుద్దారా అది? సో మనం కూడా అంతే. మీరు సచ్చి సొమ్మసిలి సొక్కి కూలిపోతున్నారు, ఇంకాసేపు అయితే ఇక్కడే కళ్ళు తిరిగిపడిపోతారు అన్నప్పుడు ప్రార్థన చేసుకుందామంట నేను. హల్లెలూయా. ఉందా నిగ్రహం మీకు? ఏమ్మా ఉందా? ముక్కు పొడకలు చూస్తే నిగ్రహం ఉందా నీకు? అసలు మెరుస్తుంటే నిగ్రహం ఉందా అసలు? ముక్కు పొడకలు, చెవిరింగులు, పట్టు చీరలు. సో నిగ్రహం ఉండాలండి. ఖరీదైన బట్టలు వేసుకోకూడదు. అది వేసుకోవచ్చా? ఖరీదైన బట్టలు వేసుకోకూడదు. హాస్టల్ అసలు వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు అంటే అందరు 10 రూపాయలు 100 రూపాయలు తీసుకుని నువ్వు ఖరీదైన కొనుక్కుంటే నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించావు అనుకో నెలకి, వేసుకుంటాక నువ్వు అర్హుడివి. నువ్వేమో పేదవాళ్ళ దగ్గర తీసుకొని వేసుకుంటే అర్హత ఉన్నట్ల. ఎవరైనా ఇస్తే వేసుకుంటే వేరు. ఓకే, హల్లెలూయా. సో నిగ్రహం కావాలి. ఆత్మ ఫలం చెప్పండి ఏంటిది? ఆత్మ ఫలం ఫలిస్తాను 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 అంటారు.
తీరా చూస్తే ఏం లేదు. ఉన్నాయా లక్షణాలు అసలు? ఆశా నిగ్రహం గాని, ఆనందంగా ఉందా పోనీ మీకు అది చెప్పండి. ఆనందంగా ఉన్నారా పోనీ చెప్పండి. 7 మొగాలేసుకొని. ఆనందం అంటే బట్టలను బట్టి, తిండిని బట్టి వచ్చేదా? మన పిల్లలు ఓ పాట పాడేవాళ్ళు ఇదివరకు. వస్త్రాలతో వచ్చు ఆనందము కొన్న కొత్తలోనే ఉండును. వస్త్రాలతో వచ్చు ఆనందము కొన్న కొత్తలోనే ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం వస్త్రాలు ఉన్న కొదువైన ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం వస్త్రాలు ఉన్న కొదువైన ఉండును. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. అరే ఏమున్నా లేకపోయినా సరే దేవుడు ఉంటే ఆనందంగా ఉంటారు. దేవుడి సన్నిధి మీలో ఉంటే, దేవుడి ఆత్మతో మీరు నిజంగా నిండితే మీ ఆనందాన్ని ఎవ్వరు తీసివేయలేరు. దేవుడి ఆత్మతో మీరు నిండకపోతే ఎప్పుడు బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్లు ఏడుస్తారు మీరు. హల్లెలూయా. సో అదండి, ఈ ఈ ఈ ఫలాలు ఎప్పుడైతే మీలో కనబడతాయో మీరు బ్రతుకున్నట్లు. ఇవి ఈ ఉండవు చూడండి, ఈ మంచితనము, సంతోషం. నీకు ఆనందంగా లేదంటే చచ్చావని అర్థం. నువ్వు నేను ఆనందపరచాలంటే ఏం కావాలి నీకు? ఇప్పుడు ఆనందం పెట్టాలంటే నీకు ఏదో ఒకటి కావాలి. ఫుడ్, బట్టల, డబ్బుల, బంగారమా, ఇంకోట ఏదో ఒకటి కావాలి. వాటి ద్వారా వచ్చే ఆనందం అవి ఉన్నప్పుడు ఉండదు, పోయినప్పుడు పోతుంది. ఫుడ్ తిన్నప్పుడు ఎంతసేపు ఎంత తింటారండి ఫుడ్? కానీ దేవుడిచ్చే ఆనందం ఏంటది? ఆహారంతో వచ్చు ఆనందము తిన్న కొద్దిసేపే ఉండును. ఆహారంతో వచ్చు ఆనందము తిన్న కొద్దిసేపే ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం ఆహారం ఉన్న కరువైన ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం ఆహారం ఉన్న కరువైన ఉండును. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. పొంగుద్ది అసలు ఆనందం. నవ్వేరది. 1/2 కేజీ ఆముదం తాగిన మొగంలాగా 7 మొగాలే. నేను చూశానండి వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ మొగాలు చూస్తే నాకు నీరసం వచ్చేసేది. అసలు వాళ్ళ మోకాలు తగలయి బాబు. అదేం నీరసం, ఇలా చచ్చిన ఇలా ఉంటారు బాబు. ఇలా ఆ మొఖంలో అక్కడ గేదెలు పాగాలం, గేదెలు నవ్వట్లేదు, ఎల్లు నవ్వట్లేదు. నవ్వుని ఆ గేదెలు ఎప్పుడైనా చూసారు? నవ్వుతాయారా గేదెలు? వాటికి లేని అదృష్టం దేవుడు నీకు ఇస్తే నవ్వడానికి. నీ పళ్ళు బయట పెట్టి స్మైల్ ఇస్తే క్లోజ్అప్ ఎంత బాగుంటుంది అసలు. నవ్వరా అంటే అంటే ఈడెందుకు వచ్చాడు మా గుడికి, ఈడెందుకు చెప్తున్నాడు మాకు వాక్యం, ఈడు మమ్మల్ని తిట్టుకొని తిడతాడు బాబోయ్ అని వాళ్ళ బాధ. కూర్చొని నా ముందు కూర్చొని వాళ్ళని చూస్తుంటే అసలు నాకు నిజంగా అండి, వాళ్ళ కూర్చున్నారు, జీవం లేదు. జోకేసినా నవ్వు రాదు, తిట్టినా దున్నపోతు మీద వాన పడినట్టే. తెలుసు కదా, దున్నపోతుని గుచ్చితే గుచ్చుకుంటుందా దానికి అసలు? అదే మరి అనేది, నేను అదే అనేది. చచ్చినోళ్ళు లేరు, బతుకుండి చచ్చిపోయారు. మీకు అర్థం కాదు జీవం లేకపోవడం అంటే ఏంటో. ఫీలింగ్స్ అండి, ఎమోషన్స్. పాపం పెరిగితే ఫీలింగ్స్ తగ్గిపోతాయి, పాపం తగ్గితే ఫీలింగ్స్ పెరుగుతాయి. అది జబ్బు తగ్గితే బలం పెరుగుద్ది, జబ్బు పెరిగితే బలం తగ్గుద్ది, అంతే సింపుల్.
పిచ్చోడు దగ్గరికెళ్ళి పిచ్చోడికి తెలీదు. నేననేదేంటంటే పిచ్చోడికి తెలీదు. పిచ్చోడు వాళ్ళమ్మ చచ్చిపోతే, వాళ్ళమ్మ చచ్చిపోయిందంటే, మా అమ్మ చచ్చిపోయిందంటాడు గానీ, ఆడికి తెలీదు. మళ్ళీ ఆడికి స్పృహొచ్చి మెంటల్ ఎఫెక్ట్ పోతే అప్పుడు ఏడుస్తాడాడు. అది బ్రతకడం అంటే. నీ బతుకు ఎలా ప్రారంభమవుద్ది పశ్చాత్తాపం. నేను ముగిస్తాను. వాస్తవానికి నా వాయిస్ బాగోలేదు. అయినా ఎందుకు చెప్తున్నానంటే మరి చెప్తున్నాను మరి. ఎందుకంటే మనల్ని స్టార్టింగ్‌లో ఇబ్బంది పెట్టారుగా, వడ్డీతో సహించారు కదా! హల్లెలూయా చెప్పట్లేదు మీరు. ఏమన్నాను నేను? మెంటలోళ్ళు ఎలా అవుతారో చెప్తా. మెంటలోళ్ళు ఎలా అవుతారంటే పిచ్చోళ్ళు, వాళ్ళు మా తమ్ముడున్నాడు. మా చిన్నమ్మోళ్ళ కొడుకు. ఆడొక ఆమెని బండి మీద ఎక్కించుకొని వెళ్తుంటే ఏమైందంటే పడ్డారిద్దరు. లారీ వచ్చింది. ఆవిడ మీద ఎక్కేసింది. పచ్చడి పచ్చడయిపోయింది ఆవిడ. పచ్చడి పచ్చడయిపోయింది. ఈడు రోడ్డు మార్జిన్ దగ్గర పడ్డాడు. తల మాత్రమే రోడ్డు మార్జిన్ ఎక్కింది. వీడి తల వెంట్రుకల మీద నుంచి లారీ టైర్ వెళ్ళింది. అది చూసాడాడు. ఇంకా ఆడి పరిస్థితి ఏంటనుకున్నారు? ఇలాగే ఉన్నాడు ఆడు. చాలా రోజులు. కొట్టారనుకోండి పలగడు. రాత్రి పడుకునేటప్పుడు చూసారా? ఇలాగే ఉండేవాడంట. పిలిచినా పలికేవాడు కాదు. షాక్ గురైపోయి ఆడలా అయిపోయాడు. మెంటలోళ్ళు ఎలా అవుతారంటే వాళ్ళు చూడకూడనిది ఏదైనా చూసినప్పుడు వాళ్ళు ఏడవాలో నవ్వాలో అర్థం కాక అలా పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళ మెమొరీ పోద్ది, ఉండదు. మన ఫోన్లో మొత్తం డిలీట్ అయిపోయినట్లు మొత్తం గతం అంతా చెరిగిపోద్ది అనమాట. ఇంకేం ఉండదు. ఏం చేయాలో ఖాళీగా ఉన్న పేపర్ మీద ఏముండదు కదా, ఖాళీగా ఉన్న దాంట్లో ఫోన్లో వీడియో లేకపోతే ఎంత నొక్కినా రావు కదా, ఏం లేనట్లు. ఆడు అలా ఉండిపోతాడు బ్లాంక్. మళ్ళీ ఆడు మామూలు మనిషి అవ్వాలంటే ఆడిని ఏడిపించాలి. ఆడి గతం గుర్తు చేసి ట్రై చేసి సైకియాట్రిస్టులు వీళ్ళందరూ కూడా ఆడి గతం గుర్తు చేస్తే నిదానంగా ఆడి గతం గుర్తొస్తే ఏడవమంటారు వాళ్ళు. అప్పుడు ఆడు ఏడుస్తాడు. అప్పుడు ఏడవాలి, ఏడవలేదు కూడా పిచ్చోడు ఇప్పుడు ఏడుస్తే ఆడు బాగవుతాడు. ఆడు మెంటల్ పోద్ది. ఇప్పుడు ఆడి కళ్ళ ముందు ఏదైనా జరగడానికి జరిగితే నవ్వడమో ఏడవడమో చేస్తాడు. పిచ్చోడు ఎందుకు ఏడుస్తాడండి? పిచ్చోడు దగ్గరికి వెళ్ళి ఏడ్చామనుకో ఏడవడు, నవ్వుతాడు. నవ్వితే నవ్వడు, ఇంకోటి చేస్తాడు. ఆడికి తెలియదు కదా తప్పిపోవడం అంటే పిచ్చోడు అవ్వడం, మెమొరీ పోవడం, గజనీ అవ్వడం, అన్నీ పోవడం, అన్నీ పోవడం, అన్నీ పోవడం, అన్నీ పోవడం. సో మీరు కూడా దేవుని ప్రేమను మర్చిపోతే, అసలు దేవుడి ప్రేమే తెలియకపోతే అసలు పుట్టలేదని అర్థం. పుట్టి కూడా దేవుడి ప్రేమను రుచి చూసి కూడా పోయారంటే చచ్చిపోయారని అర్థం. మిమ్మల్ని బ్రతికిస్తానని దేవుడు చెప్తున్నాడు. అది విశ్వాసంలో ఎంత ఉందా మాస్టర్ గారు అంటే ఉంటుంది మరి. హల్లెలూయా. చచ్చిపోయినాడు బతకడమే విశ్వాసం. ఇందులో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం కనబడుతుంది. మీరు ఆత్మీయంగా బ్రతకండి. ఆత్మీయంగా బ్రతకండి. కొన్ని సంఘాలకు వెళ్తే ఓ నాయన అసలు వాళ్ళకి చలనమే ఉండదు. అసలు తిట్టినా తెలీదు, పొగిడినా అర్థం కాదు, జోకేసినా అర్థం కాదు. వాళ్ళని కదపాలంటే క్రేన్ తీసుకురావాలి. జీవం లేదండి వాళ్ళకి. స్పందన లేదు, హృదయ స్పందన లేవు, ఫీలింగ్స్ లేవు, భావాలు లేవు, నవ్వు, ఏడుపు, దుఃఖం, సిగ్గు ఇట్లాంటివి లేవు. సో అది మనం అందరం కూడా చచ్చిపోవడం అంటే దేవుడి సన్నిధిలో ఆనందం అనుభవించలేకపోతున్నారా? ప్రార్థనలో దేవుడి సన్నిధిని అనుభవించలేకపోతున్నారా? మీరు మరణించారని అర్థం. ప్రార్థనలు ఆవలింతలు వస్తున్నాయా? సావడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ప్రార్థనలో స్టెప్లు వేస్తున్నారా కాళ్ళతో అంటే ఎంజాయ్ చేయలేకపోతున్నారని అర్థం. దేవుడిని నేను అనేది దేవుడిని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ప్రియదర్శిని ఉందనుకో, ఏమర్థం అది ప్రియదర్శినికి? ప్రియదర్శినికి నేను ఇప్పుడు ఏమన్నా అన్నా వినపడను కూడా వినపడతా. పిల్లలకి ఏం తెలుసండి అంటే వాళ్ళు పుట్టలేదని అర్థం ఆత్మీయంగా. పెద్దవాళ్ళు పుట్టి కూడా చచ్చిపోతున్నారు. తాగుడు వల్ల మత్తు ఒకడు చచ్చిపోతాడు. ఫీలింగ్స్ ఉండవంటున్నా నేను. ప్రేమలు ఉండవు. ప్రేమలు అంటే ఏ ప్రేమ? ఏ ప్రేమ అయ్యా? ఏ ప్రేమ? ప్రేయసి ప్రేమ.
ప్రియుని యొక్క ప్రేమ. ఎవరి ప్రేమ? ఆ ప్రేమ అనేది నిజం కాదు. అది వేరే రకం. దేవుడి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఇదొకటి చెప్పి ముగిస్తున్నా. ఆశించదు. ప్రేమిస్తున్నానంటే ప్రేమను ఇస్తున్నారని అర్థం. ఇస్తారు. నా దగ్గర లేకుండా ఎక్కడున్నా సరే బాగుంటే చాలని కోరుకుంటారు. నాకు కావాలి నాలో కామవాంఛలు ఉన్నాయి తీర్చు అని వెంటబడితే అది ప్రేమ తీసుకోవడం. ప్రేమ కాదు అది. ఏమీ వద్దు. నా దగ్గర ప్రేమ ఉంది, నువ్వు తీసుకో చాలు. అది ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే తట్టుకోలేవు నువ్వు. కామం తీర్చుకోకపోతే ఆడు ఇబ్బంది పడతాడు. తాగాలనుకున్నాడు తాగకపోతే ఆడికేదో అవుద్దంట. మరి సిగరెట్ తాగకపోతే ఆడికేదో అవుద్దంట. దేవుడు కూడా ప్రేమ ఆయనలో నిరంతరం పుడతానే ఉంటుంది. అది చూపించలేకపోతే ఆయనకి ఏదో అయిపోద్ది. ప్రేమించకుండా దేవుడు ఉండలేడు. ప్రేమిస్తాడు ఆయన. ఆయన పనే అది. ప్రేమించేటప్పుడు ఆయన ఏది నీ దగ్గర తీసుకోడు, నీకు ఇస్తాడు ఆయన. తీసుకోవడం నీకు రావాలంతే. ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కూర్చుంటే తప్పిపోయిన కొడుకు తిరిగి రాకపోతే తండ్రి ఏం చేస్తాడండి? తండ్రి ఏమైనా చేయగలరా? తిరిగి వస్తే తండ్రి ఏమే ప్రేమ చూపించాడు, మా చెప్పులు వేయించాడు, బట్టలు తీయించేసాడు, తలపాగా పెట్టించాడు, ఉంగరం పెట్టించాడు, క్రొవ్విన దూడను వధించాడు, విందు చేయించేసాడు, పెళ్లి చేసాడు కొడుక్కి. చూసారా? తండ్రి ప్రేమ అలా ఉంటుంది. రావాలి కదా తండ్రి దగ్గరికి. అలా రావడాన్నే బతకడం అన్నారు. ఈ నా కుమారుడు చచ్చిపోయి తప్పిపోయి దొరికాను. అదే దాని అర్థం అదే. స్వదేశం అనేది దేవుడి ఇల్లు. దేవుడి దగ్గరికి వచ్చి బతకండి. కళ్ళు మూయండి.